బీజేపీలో కొత్త పంచాయతీ బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఇద్దరి మధ్య పేలుతున్న మాటల తూటాలు స్థానిక ఎన్నికల వేళ కేడర్లో కలవరం స్పందించని ఇతర పెద్ద నేతలు పరిణామాలపై ఆరా తీస్తున్న పార్టీ హైకమాండ్ అన్నటువంటి ఒక వార్తను చూసుకోవచ్చు. మొన్న ఏదైతే బండి సంజయ్ అలాగే ఈటల రాజేందర్ మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ మన అందరికీ తెలుసు. కొంతమంది నన్ను ఓడించేందుకు ప్రయత్నం చేసిన అనేది బండి సంజయ్ ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక మండలానికి వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలు, మరి అక్కడ ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ఉద్దేశించి అన్నాడు. ఈటల రాజేందర్ వర్గానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఈటల రాజేందర్ యొక్క వర్గాన్ని అనగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా బండి సంజయ్కి మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తులు కానీ బండి సంజయ్ తోటి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులకే రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో టికెట్ ఇస్తాను అని చెప్పేసి బండి సంజయ్ ప్రకటించడం, దాని తర్వాత ఈటల రాజేందర్ దగ్గరికి వచ్చి ఈటల రాజేందర్ అభిమానులు హుజురాబాద్ నుంచి పెద్ద ఎత్తున 200-300 కార్లతో వచ్చి ఆయనను వేడుకోరు, నువ్వు హుజురాబాద్కు రావాలి, నువ్వు హుజురాబాద్లో మా భవిష్యత్తు పైన ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, మొదటి నుంచి నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నా కాబట్టి మాకు మీరే దిక్కు అని చెప్పేసి షామీర్పేటకి ఈటల రాజేందర్ ఇంటికి వచ్చి పెద్ద ఎత్తున చాలా మంది మొరపెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆయన సైతం కూడా ఇప్పటి నుంచి మండలానికి ఒక కార్యాలయాన్ని, మండలానికి ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసి నేను నెలకు 3 సార్లు వస్తా, 10 రోజులకు ఒకసారి హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతా అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన ఓడిపోయింది. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఆయన. అక్కడ రాజకీయ పరిణామాలు ఇప్పుడు కొంత వేడివేడిగా నడుస్తున్నాయి. అక్కడ ఒకటే పార్టీ అయినప్పటికీ ఒక ఆధిపత్య ధోరణితోటి అక్కడ ఇద్దరు నేతలు పోటాపోటీగా ప్రచారాలు కానీ పోటాపోటీగా మాటల యుద్ధం అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కూడా ఢిల్లీకి చేరినట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు ఈరోజు నడ్డా గారిని, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారిని కలవబోతా ఉన్నాడు. ఈ పంచాయతీ గురించి అక్కడ డిస్కషన్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. ఒకసారి చూస్తే రాష్ట్ర బీజేపీలో వరుస పంచాయతీలు ఆ పార్టీ హైకమాండ్ను తలనొప్పిగా మారాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో అంతలోనే మరో పంచాయతీ తెర మీదకి వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇది పార్టీ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయతీ వారిని కలవర పెడుతున్నది. ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఆరాధిస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సోమవారం ఢిల్లీకి వెళ్లనుండడం ఆసక్తికరంగా మారిందనేది ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. మొత్తానికి ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎంపీలే. ఒకరేమో సరే ఆయన ఎంపీ అయి తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది బండి సంజయ్ గారికి. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు, ఒకరేమో మల్కాజ్గిరి ఎంపీ, ఇంకోరేమో కరీంనగర్ ఎంపీ. సో ఇద్దరు బీసీ లీడర్లు ఆధిపత్య ధోరణి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎన్నికల కోసం అధికార పక్షాన్ని ఎండగట్టాల్సినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలు ఇప్పుడు ఆ పార్టీలోనే పంచాయతీలు పెట్టుకుంటూ మరి ఇంకా ఆ గొడవలు ముదిరిలాగా చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా కొంత అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఇది పార్టీకి రానున్నటువంటి రోజులలో ఎలక్షన్లు ఎదుర్కొనేటువంటి టైంలో ఒక తీరినటువంటి దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఇది మరి ఈ పంచాయతీ ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నది. ఒక పక్కన బండి సంజయ్ అయితే దరిదాపుగా వదులుకునేటువంటి ప్రయత్నం అయితే చేయరు. అలాగని చెప్పేసి ఈటల రాజేందర్ని ఏమైనా బీజేపీ పార్టీ వదులుకుంటుందంటే అది కూడా కుదరనటువంటి పని. కానీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీని ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఏ విధంగా తెంపుతారు అనేది ఇప్పుడు ఇది పెద్ద సవాల్. ఇది ఇక బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి బండి సంజయ్ని పార్టీ అధిష్టానం తప్పించింది. దీనికి ఈటల కూడా ఓ కారణమని సంజయ్ వర్గీయులు అంటున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల ఉండగా ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీనికి బండి సంజయ్ కారణమని ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల ఆ సమయంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలని బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డికి వచ్చినాయి. దాంట్లో ఈటల రాజేందర్ యొక్క పాత్ర ఉన్నదని ఒకటి. అయితే మరొక పక్కన ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో నిజంగా కూడా చివరి నిమిషం వరకు ఈటల రాజేందర్ పేరు వినబడ్డది. మరి ఈటల రాజేందర్ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ప్రకటించడం వెనుక బండి సంజయ్ ఉన్నాడన్నటువంటి అది చాలా మంది చెప్తున్నటువంటి మాట బీజేపీలో. ఆయన బండి సంజయ్ నేతృత్వంలో ఇది సజావుగా జరిగింది. ఈటల రాజేందర్కి
బాధ్యతలు అప్పగించినట్టయితే పార్టీ విచ్ఛిన్నమైపోతుంది. ఒక పక్కన కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి పార్టీలో పెద్ద పదవి ఇచ్చినట్టయితే కొంత పార్టీ సీనియర్లంతా కూడా గుర్రుగా ఉంటారు కాబట్టి ఆయనకు ఇవ్వద్దు అని చెప్పేసి బండి సంజయ్ చెప్పడంతో కాస్త వెనుకంజ వేసినట్టుగా అధిష్టానం తెలుస్తా ఉంది. అందుకని చెప్పేసి ఈటల రాజేందర్కి ఆ బాధ్యతల్ని రాకుండా అడ్డుకట్ట వేసడంలో బండి సంజయ్ కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేది అది అంటున్నటువంటి మాట. బీజేపీ వాళ్ళు చాలా మంది అది వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట. ఇది కావచ్చేమో, నిజమే కావచ్చేమో. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బహిరంగంగా పేర్లు చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్ లో ఇటీవల 10th స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అనుచరులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు వ్యక్తి పూజలు చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని ఇండైరెక్ట్ గా ఆయన వర్గీయులకు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చినట్లు నేతలు చెబుతున్నారు. ఇదే క్రమంలో కొత్త కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని ఈటల వర్గీయులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల ఈటల వర్గానికి చెందిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. 2 రోజుల కింద హుజురాబాద్ సెగ్మెంట్లలో ఈటల అనుచరులు షామీర్పేటలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న బాధలు చెప్పుకున్నారు. ఇందులో నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండా ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గుర్తించి టికెట్ ఇస్తే సరే, లేదంటే హుజురాబాద్ గడ్డ మీద ప్రతి ఊర్లో తమ సర్పంచ్ ఉంటారని ఆయన ప్రకటించారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దాకా, ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు అన్నింటిలో పోటీలో తమ వాళ్ళు ఉంటారని వార్నింగ్ ఇచ్చారు. మౌనంగా ఉండేవాన్ని బలహీనుడుగా చూడొద్దని, తన జోలికి రావద్దని వ్యాఖ్యలు చేశారు. దీనిపై బండి సంజయ్ ఇంకా స్పందించలేదు. ఎందుకు ఆయన నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. చాలా మంది బండి సంజయ్ అభిమానులకి మీరు ఈటల రాజేందర్ ఈటల అనుచరులు మాట్లాడినటువంటి మాటలకు ఎక్కడ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇది అధిష్టానం చూసుకుంటుంది. మీరు ఎక్కడ కూడా మాట జారొద్దు. ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఏ మీడియా ముంగడ కూడా మీరు స్పందించొద్దు అని చెప్పేసి అవుట్ రైట్ గా బండి సంజయ్ వాళ్ళ అనుచరులకి చెప్పడం జరిగింది. స్థానిక ఎన్నికల వేళ పార్టీలో పరేషాన్. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనుండగా ఇలాంటి టైంలో ఇద్దరు కీలక నేతల నలభ కోల్డ్ వార్ బీజేపీ కేడర్ ను కలవరపెడుతున్నది. ఇది ఎంతవరకు ముదురుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. ఈ విషయంలో ఇతర నేతలు ఎవరు స్పందించకపోవడం, హైకమాండ్ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ లేకపోవడం కేడర్ ను ఒకంత కుంగుబాటుకు గురి చేస్తున్నది. ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం ఇంకా కొనసాగితే రూరల్ ఏరియాలో బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడొచ్చు అని చెప్పేసి కేడర్ భావిస్తాం. ఇప్పుడు రూరల్ ఏరియాలలో బీజేపీ పార్టీకి అంతంత మాత్రమే. అంటే మొన్న బీజేపీ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో కొంత మోదీ మొహం చూసి, మోదీ యొక్క చరిష్మా చూసి కొన్ని ఓట్లు పడ్డాయి. అది అవునన్నా కాదన్నా అది బీజేపీ పార్టీలో గెలిచినటువంటి ఎంపీలకు సైతం కూడా తెలుసు ఎవరి వల్ల గెలిచినాం అనేది. మరి అట్లా గెలిచినట్టు అయితే 52 నియోజకవర్గాల్లో ప్రాబల్యం, 8 పార్లమెంటు స్థానాలు గెలిచినట్టే 52 నియోజకవర్గాల్లో ఆ ప్రాబల్యం ఉన్నట్టే కదా. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ లో బండి సంజయ్ ఓడిపోయిండు, రఘునందన్ రావు ఓడిపోయిండు, ఈటల రాజేందర్ ఓడిపోయిండు. ఇట్లా ఏమా ఎమ్మెల్యే అరవింద్ ఓడిపోయిండు, ధర్మపురి అరవింద్. ఇట్లా ఏమా ఎమ్మెల్యే ఓడిపోయింది కదా. ఎంపీకి వచ్చేసరికి ఇది దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ఉండాలన్నటువంటి ఒక భావనతో అందరు వేసిండ్రు. అయితే రూరల్ ఏరియాల్లో ఇప్పటికే పట్టుకోల్పోయినటువంటి బీజేపీ పార్టీకి ఇప్పుడు ఈ యొక్క దెబ్బ ఇంకా పెద్ద ఎత్తున పడేటువంటి అవకాశం ఉంటుంది. నేడు ఢిల్లీకి రామచంద్రరావు వెళ్ళబోతా ఉన్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు పార్టీలోని కుమ్మలాటలు సమస్యగా మారాయి. అధ్యక్ష బాధ్యతల సమయంలోనే పార్టీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. తాజాగా ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల వివాదం రామచంద్రరావుకు ఇబ్బందిగా మారింది. సోమవారం మంగళవారం రామచంద్రరావు ఢిల్లీలో పర్యటించనున్నారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు ఇతర పెద్దలను కలవనున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోపక్క కిషన్ రెడ్డి, రాజాసింగ్ వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీ కొత్త కమిటీపై అధిష్టానం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఇప్పుడు రామచంద్రరావుకి ఇప్పుడు ఇది ఒక పెద్ద తలనొప్పిగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఈ విషయంలో పంచాయతీలు ఆయన వచ్చిన తర్వాత రాజాసింగ్ వెళ్ళిపోవడం, అది కిషన్ రెడ్డి పైన ఆరోపణలు చేసి, ఇప్పుడేమో బండి సంజయ్, ఇద్దరు సీనియర్ నేతలే, ఇద్దరు ఎంపీల మధ్యలో ఉన్నటువంటి వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు పెద్ద సవాల్గానైతే మారింది. అసలు నిజంగా కూడా బీజేపీ పార్టీకి ఈ సంబంధించినటువంటి పోల్లో కూడా పాల్గొన్నటువంటి ప్రయత్నం చేయండి. బీజేపీ పార్టీలో ఇద్దరిలో ఎవరు బెస్ట్, ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే
మీ అభిప్రాయం ఏది చెప్పండి. ఈటల రాజేందర లేకపోయినట్టయితే ఉంటే బండి సంజయ. ఒకసారి ఈ పోల్లో కూడా మీరు పాల్గొన్నటువంటి ప్రయత్నం చేయండి. అసలు నిజంగా బీజేపీ పార్టీలో ఎవరికి చరిష్మా ఉంది, ఎవరికి పెద్ద మొత్తంలో అండదండలు ఉంటాయని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు. బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్కి అధిష్టానం యొక్క అండదండలు ఉంటాయా, లేకపోతే బండి సంజయ్ ఆల్రెడీ కేంద్ర మంత్రి, మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీతో ఆర్ఎస్ఎస్ భావజాలం, హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి బండి సంజయ్, మరో పక్కన ఈటల రాజేందర్ ప్రజల్లో కొంత పేరున్నటువంటి వ్యక్తి, మరో పక్కన సామాజిక వర్గం పరంగా చూసినట్టయితే ఉంటే ముదిరాజ్ కమ్యూనిటీకి చెందినటువంటి సామాజిక వర్గం, 2 సార్లు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, కేసీఆర్ తోటి, రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి తోటి, ఇట్లాంటి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల యొక్క వాళ్ళు నిర్వహించినటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా సీనియర్ నేత. సో ఒకసారి ఈ పోల్లో కూడా ప్రయత్నం అయితే చేయండి. బీజేపీ పార్టీలో ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్, ఈటల రాజేందర్ లేకపోతే ఉంటే బండి సంజయ్. సో ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని చెప్పేసి మీ 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 అభిప్రాయం ఉంటుంది. ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి, ఇది టఫ్ అయినటువంటి పోలే ఇది. పార్టీకి ఇద్దరు సేవలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ కామెంట్లో కూడా కనబడతా ఉన్నది ఈటల గుడ్ లీడర్, బండి సంజయ్ అని చెప్పేసి కేబీ చెప్తా ఉన్నారు. రాకేష్ ఏమో ఈటల గుడ్ లీడర్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. మహేష్ గౌడ్ గంగారపు ఈటల రాజేందర్ బెస్ట్ తెలంగాణకు అని చెప్పేసి అంటా ఉన్నారు. శ్రీశైలం యాదవ్ ఈటల రాజేందర్ అంటా ఉన్నారు, ఇద్దరు బెస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మహేందర్ గారు ఈటల, విశ్వనాథ్ గారు ఈటల అని చెప్పేసి అంటా ఉన్నారు. రాజు ఈటల రాజేందర్ ఎవరికి ఏముంటే మనకేంటి లాభం అని చెప్పేసి అంటా ఉన్నారు. శ్రీధర్ బాలరెడ్డి గారు, సరే ఎవరున్నప్పటికీ కూడా మనకు అవసరం లేదు అంటే ఈ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అవుతా ఉన్నాయి, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దాంట్లో మనకు కొంత క్లారిటీ కావాలి. అంటే బీజేపీ పార్టీలో ఎవరికి ప్రయారిటీ ఉంటుంది అనేది, ఎవరి మాట నెగ్గుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒక పక్కనేమో పార్టీలో సీనియర్ నాయకుడు బండి సంజయ్, కొంత చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా ఈటల రాజేందర్ ఉన్నాడు. సో ఇలా ఎవరికి వారు వాళ్ళ అభిమానులు అయితే బండి అభిమానులు బండికి కొంత పాజిటివ్గా చెప్తా ఉంటే, ఈటల రాజేందర్ అభిమానులు ఈటల రాజేందర్ బెస్ట్ అని చెప్పేసి అని అంటా ఉన్నారు. ఈటల రాజేందర్ ప్రజా నాయకుడు అన్న కేసీఆర్ను వణికించిన లీడర్ బండి సంజయ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్న కేసీఆర్ను వణికించిందన్న, ఈటల గొప్ప లీడర్ అని చెప్పేసి అక్షిత్ చెప్తా ఉన్నాడు. బోత్ ఆర్ వేస్ట్ అట, రాజా సింగ్ ఈజ్ బెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బండి సంజయ్ మంచి లీడర్ అని చెప్పేసి నరేంద్ర చారి చెప్తా ఉన్నారు. సో ఒకసారి చివరి వరకు చూద్దాం ఎవరు ఈ ఇద్దరిట్లలో బెస్ట్ అన్నటువంటి అభిప్రాయం చివరి వరకు ఏముంటుంది ఆ పోల్ అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికైతే ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, రాజా సింగ్ని ఏ విధంగానైతే ఆయన రాజీనామా చేసిన తర్వాత దాన్ని ఆమోదిస్తున్నామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్పిందో, మరి ఈటల రాజేందర్ పెట్టినటువంటి మీటింగ్ పట్ల ఏమన్నా ఢిల్లీ అధిష్టానం ఏమైనా గుర్రుగా ఉంటుందా, లేకపోతే ఆయన పైన ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఉంటే ఇద్దరి మధ్యలో సయోధ్య కుదుర్చడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా మనం 2 రోజులు ఆగితే తెలుస్తుంది. సారి ఈ పోలు కనుక మనం చూసుకున్నట్టు ఉంటే బీజేపీ పార్టీలో ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఆ పోల్లో ఒకసారి చూసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు దరిదాపుగా 1740 మంది ఈ పోల్లో పాల్గొనడం జరిగింది. బీజేపీ పార్టీలో ఎవరు బెస్ట్ అని చెప్పేసి అన్నటువంటి ఆ ప్రశ్నకి దరిదాపుగా అంటే చాలా దగ్గరలో ఉన్నట్టు 47% బండి సంజయ్ బెస్ట్ బీజేపీ పార్టీలో అంటే 53% మంది ఈటల రాజేందర్ బెస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో చూద్దాం ఇది అయిపోయేంత వరకు ఏ విధంగా ఉంటుంది. జస్ట్ కేవలం 6% డిఫరెంట్ తోనే ఉన్నారు, 6% డిఫరెంట్ తోనే, ఎందుకంటే ఇద్దరు కూడా బీజేపీ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతలే. సో మొత్తానికైతే వాళ్ళకి సంబంధించిన పోల్లో 47% ఏమో బండి సంజయ్కి సపోర్ట్ చేస్తూ ఉంటే 53% మంది మాత్రం ఈటల రాజేందర్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది.